యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నీకు జరిగిన అన్యాయానికి మాకు కూడా బాధగానే ఉంది. కానీ నీ కష్టం ఎవ్వరం తీర్చగలిగే వాళ్ళం కాదు. మీ గురించి మాకు ప్రత్యేకంగా చెప్పాలా అమ్మా? మీ అందరినీ అంతలా బాధపెట్టినా మా సంతోషం కోసం అందరూ వచ్చి సీమంతం జరిపించారు. మీ అందరి దీవెనలతో మా పాపాలు మా బిడ్డకి శాపాలుగా మారకుండా కాపాడతాయనుకున్నాను. కానీ నా బిడ్డలా మన తలరాతిలా రాసుంటే ఏం చేస్తాం సంపద? ఊరుకో. ఇదంతా నాటకం. ఎందుకెవరు అర్థం చేసుకోరు? ఆ డాక్టర్ కూడా వీళ్ళ మనిషి కాబట్టి ఇది నిజమని మనల్ని నమ్మిస్తున్నారు. వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం పదండి. కళ్యాణి, నీ అనుమానాలకి నువ్వు చేసిన పనులకి ఫలితం ఏది? అందుకు సంపద మీద జాలిపడాల్సింది పోయి ఇంకా తంది తప్పు అని మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడింది చాలు. ఇకనైనా తన్ని వదిలే. అమ్మా వద్దమ్మా, మా వల్ల మీ మధ్య గొడవలొద్దు. ఇవి గొడవలు కావు. అర్థం చేసుకోలేనప్పుడు అర్థమయ్యేలా చెప్పాలి కదా. ఏ బిడ్డ కోసం మేం మారామో, ఏ బిడ్డ కోసం మేం మనుషులుగా బ్రతకాలి అని ఆశపడ్డామో ఆ బిడ్డే లేకుండా పోయింది. ఇక మేము ఇక్కడ ఉండలేం. దూరంగా వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళేది? ఈ పరిస్థితుల్లో నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. పద, మా ఇంటికి పోదాం. వద్దమ్మా వద్దు. మాలాంటి వాళ్ళు మీలాంటి మంచి వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది. అవునమ్మా. అలాగని ఎక్కడికి వెళ్తారు? ఈ పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా ఉండకూడదు. నలుగురి మధ్య ఉంటేనే నువ్వు త్వరగా కోలుకుంటావు. అమ్మా అది నేను చెప్తున్నాను కదా. నువ్వు మీ అమ్మ సంపద ముగ్గురు బయలుదేరండి. అమ్మ సంపదకి ఎక్కడ సేవలు చేయాల్సి వస్తుందో అని ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయింది. సరే, మీ అమ్మ తర్వాత అయినా వస్తుంది. ముందు మీరు మా ఇంటికి బయలుదేరండి. అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? నేనేం చేస్తున్నానో నాకు అర్థం అవుతుంది. నువ్వేం చేయాలన్నది నీకే అర్థం కావడం లేదు. పల్లవి, సిద్ధు, సంపద మన ఇంటికి వస్తున్నారు. అంతే. అలాగేనమ్మా. కళ్యాణి, కడుపు నొప్పి కళ్యాణి. ప్లీజ్ కళ్యాణి, వదులు కళ్యాణి. సంపద, నా మనవరాలు ఎన్నిటికీ అలా చేయదు. కానీ కళ్ళ ముందేమో తనే చేసినట్టుగా అనిపిస్తుంది. ఒక్క మంచి పని చేద్దామని వాళ్ళ ఇంటికి వెళితే కళ్యాణి మీద ఇలాంటి నింద పడిందేమిటి? ఖచ్చితంగా ఇదైతే కళ్యాణి కావాలని చేసుండదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అలాగని కళ్యాణిని సమర్థించలేని పరిస్థితి, అటు సంపదకి సర్ది చెప్పలేని పరిస్థితి. అక్కడ హాస్పిటల్లో పరిస్థితి ఎలా ఉందో ఏమిటో.
ఎందుకమ్మా బయట ఆలోచిస్తూ ఉంటావు, ఇంట్లోనే ఆలోచిస్తూ ఉంటావు? వాళ్ళ గురించేనా ఆలోచించేది? వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిందేమీ లేదు. మన గురించి మనం ఆలోచించుకుంటే చాలు. శౌర్య, ఎలా ఉంది తనకి? డాక్టర్ గారు ఏమన్నారు? అబార్షన్ అయిందమ్మా. అబార్షనే కాదు, ఇంకా జీవితంలో సంపదకి పిల్లలు పుట్టారని కూడా చెప్పారు. బిడ్డ పోయిన బాధ కంటే జీవితంలో పిల్లలు పుట్టరని నా తమ్ముడు అల్లాడిపోతున్నాడు. అత్తయ్య, ఎందుకు ఆవేశపడతారు? ఆవేశపడకుండా ఎలా ఉండమంటావు శౌర్య? కళ్యాణి నా తమ్ముణ్ణి బాధ పెట్టాలని చాలాసార్లు ప్రయత్నించింది. తనకి వాడంటే ఇష్టం లేదు. సరే, తనకి వాడి మీద కోపం ఉండొచ్చు, ఆ సంపద మీద కూడా కోపం ఉండొచ్చు. కడుపులో ఉన్న ఆ పసిబిడ్డ ఏం చేసింది శౌర్య? అన్యాయంగా ఆ బిడ్డని పొట్టని పెట్టుకుంది. పిన్ని, అనవసరంగా నన్ను దోషం చేయకండి. ఆ నిజమేంటనేది మీకెవ్వరికీ తెలీదు, నాకు మాత్రమే తెలుసు. కానీ అది మీకు చెప్పినా ఎవ్వరూ నమ్మరు. తను అలా జారిపోతుందని నేను కూడా అనుకోలేదు. అవును మరి, నువ్వనుకోలేదు కళ్యాణి. తనే కావాలని బావిలో పడిపోయి బిడ్డని పోగొట్టుకుంది. అందరం చూస్తుండగానే నువ్వు సంపదని తోసేశావు. అయినా గాని నాకేం సంబంధం లేదు అంటున్నావు. అవునులే, నీదేం పోయింది? కడుపు పోయింది నీది కాదు కదా, సంపదది కదా. బిడ్డలు లేకుండా పోయింది నీకు కాదు కదా, నా తమ్ముడికి కదా. అత్తయ్య, ఆల్రెడీ హాస్పిటల్లో అందరం తన్ని తిట్టా. కళ్యాణి ఎలాంటిదో మనందరికీ తెలుసు. అయినా సరే ఖచ్చితంగా తను కావాలని మాత్రం చేసుండదు. వెనకేసుకొని రండ్రా. అన్నిటికీ వెనకేసుకొని రండి. అందరూ ఇలా వెనకేసుకొని రాబట్టే అది ఎలా తయారవుతుంది. దీనివల్ల ఈ ఇంట్లోనే అనుకున్నాను, అక్కడ దానింట్లో కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. అప్పటికి వద్దు వద్దు అనంటే అసలు ఎవరైనా విన్నారా? ఇదిగో ఈ అనుపమ లేదు పోదాం, పోకపోతే ఏం బావుంటుంది అని అందర్నీ కూడగట్టుకుని మరీ తీసుకుపోయింది. ఇప్పుడేమైంది? ఇంటి వరకు వచ్చి మాకెవ్వరూ లేరు అని పిలిచారు. సరే, కడుపుతో ఉన్న ఆడపిల్ల రమ్మంది కదా అని వెళ్దామన్నాను. అది కూడా తప్పేనా దమయంతి? వాళ్ళ బుద్ధులు మంచివి కావు, వాళ్ళు మంచోళ్ళు కారు అని తెలిసాక వాళ్ళని మొదటి నుంచి దూరం పెట్టాంగా. అలాంటి వాళ్లతో మనకింటి పని? వచ్చారు, పిలిచారు, కుదరదు అని చెప్పి పంపించేస్తే సరిపోయేది కదా. ఇప్పుడేమైంది? అత్తయ్య, నేనేమీ చేయలేదని చెప్తున్నాను. సంపద కావాలని నాటకం ఆడుతుందని చెప్తున్నాను. అయినా మీరెవరూ వినట్లేదు. కళ్యాణి, ఆ మాట మాత్రం మాట్లాడొద్దు.
ఏంటి నాటకాలు ఆడేది? హా? కడుపులో బిడ్డని పోగొట్టుకోవడం నాటకమా? ఏ ఆడదైనా అలాంటి పని చేస్తుందా? వాళ్ళ మీద నీకెలాగూ అనుమానం ఉంది. ఆ అనుమానం తీర్చుకోవడానికి నువ్వు ఈ పని చేసుంటావని నాకు బాగా తెలుసు. లేకపోతే అదెందుకు పోయి బావిలో పడుతుంది? కావాలంటే ఇంకొకరిని బావిలో తోస్తుంది కానీ. దమయంతి, కళ్యాణి కావాలని చేసిందని మాత్రం మాట్లాడొద్దు. మనం చూసేటప్పుడు తను తోస్తున్నట్టు కనిపించుండొచ్చు. అలాగని తను కావాలని చేసిందంటే ఎలా నమ్ముతారు? కానీ జరిగింది తప్పే. అందుకు నా కూతుర్ని నేను కూడా అరిచాను. ఏ రోజు ఒక్క మాట కూడా అన్నను నేను. ఇవాళ కళ్యాణిని తిట్టాను. ఎందుకు? తను మాట్లాడే మాటల వల్ల సంపద బాధపడకూడదు అని. అలాగని కళ్యాణి వల్ల సంపదకి జరిగిన నష్టాన్ని మాత్రం నేను సమర్థించను. కావాలని చేయకపోయినా పొరపాటును చేసినా కళ్యాణి వల్ల నష్టపోయింది సంపద. అంతవరకే మాట్లాడదాం. అంతేగాని కళ్యాణి నేరం చేసిందని మాత్రం మాట్లాడొద్దు. నువ్వు నీ కూతుర్ని వెనకేసుకుని రావటానికి ముందుంటావు కదా. నీ కూతురు ఏమైనా తక్కువైందా? అదేం చెయ్యాలనుకుంటే అది చేస్తుంది. కొంపలు కూలుస్తుంది, ఎవరినైనా నాశనం చేస్తుంది. దమయంతి, దమయంతి! ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి కొంపలు కూల్చింది, ఎవరిని నాశనం చేసింది తను? ఊరుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. దానికోసం నన్ను కొడతావా? ఇది మొదటిసారి కాదు. ప్రతిసారి నువ్వు నా మీద చేయి చేసుకుంటున్నావు. అది దానికోసం. నువ్వు ఇలా మాట్లాడుతుంటే చెంప పగలగొట్టడం కాదు, నాలుక మీద వాతలు పెడతాను. నీ కోడల గురించి నువ్వు ఇలాగైనా మాట్లాడేది? అంతేలే. నీకు నీ బిడ్డ కన్నా మధ్యలో వచ్చిన అనుపమ గొప్పదైపోయింది. ఇప్పుడు దాని కూతురు కళ్యాణి గొప్పదైపోయింది. నీకు కన్న బిడ్డ కన్నా వాళ్ళే ఎక్కువైపోయారు. నేను అవసరం లేదు నీకు. దీనివల్ల అక్కడంత నష్టం జరిగినా వాళ్ళ గురించి బాధపడరు మీరు. నేనేమన్నా అంటే మాత్రం నా మీద చేయి చేసుకుంటావు. చాలు, ఇక చాలు మీతోటి. వాళ్ళనే నెత్తిన పెట్టుకుని ఊరేగమ్మా. కళ్యాణి, నువ్వు లోపలికి వెళ్ళు. కళ్యాణి, తన మాటల్ని నువ్వేం పట్టించుకోవద్దమ్మా. జరిగింది మర్చిపోదామనుకుంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. వెళ్ళు, నువ్వు వెళ్ళు. నా తమ్ముడికి ఇంత నష్టం జరిగినా దాని గురించి మాత్రం ఎవ్వరికేం బాధలేదు. కళ్యాణి మీద మాత్రం ఒక్క మాట కూడా పడినివ్వరు. ఛీ! అవకాశం దొరికింది కదా,
ఇంకా వదిలిపెడతానా? ఇన్ని రోజులు నా తమ్ముడు నేరస్తుడని చెప్పి నన్ను ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా చేశారు. ఇక నుంచి ఈ కళ్యాణికి ఆ అనుపమమ్మకి మనశ్శాంతే లేకుండా చేస్తాను. ఏంటి నీ అనుమానం? నేను నిజంగా గర్భవతిని కాదనే కదా? నీ అనుమానం నిజం. ఇది నిజమైన కడుపు కాదు. ఏం చేయగలవు చెప్పు? నువ్వు ఏమీ చేయలేవు కళ్యాణి. కళ్యాణి, ఏంటి కళ్యాణి, మా అమ్మ అలా మాట్లాడిందని సరిగ్గా అన్నం కూడా తినలేదు. జరిగిన దాని గురించి బాధపడుతున్నావా? అవేవి నువ్వు మనసులో పెట్టుకోవద్దు. భోజనం చేయి. అత్తయ్య మాటలు నాకేం కొత్త కాదు ఆఫీసర్. మరెందుకు బాధపడుతున్నావు? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆలోచించినా చేయగలిగింది ఏం లేదు కదా. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. హాస్పిటల్లో మీరే మాట్లాడారు. అప్పుడు అక్కడ సిచ్యువేషన్ అలాంటిది కళ్యాణి. నేను మాట్లాడినా, అనుపమమ్మ మాట్లాడినా, ఆ పరిస్థితి మాతో అలా మాట్లాడించింది. ఎంతైనా అబార్షన్ అయిందంటే ఎవరికైనా బాధగా అనిపిస్తుంది కదా. ఆ బాధలో నువ్వు మాట్లాడిన మాటల వల్ల ఇంకెలాంటి గొడవలు అవుతాయో ఏంటోనని నిన్ను కంట్రోల్ చేయడానికే మేము అలా మాట్లాడామే కానీ ఇంకెలాంటి గొడవలు అవుతాయోనని నిన్ను కంట్రోల్ చేయడానికే మేము అలా మాట్లాడమే కానీ నీ గురించి తెలియక కాదు, నువ్వేదో తప్పు చేశావని కాదు. లేదు ఆఫీసర్, సంపద అబద్ధం ఆడుతుంది. వాళ్ళిద్దరూ కావాలని నటిస్తున్నారు. అది మీకు అర్థం కావడం లేదు. ఇంకా టాపిక్ వదిలేద్దాం. నిజంగా వాళ్ళు నాటకం ఆడుంటే ఇవాళ కాకపోతే ఇంకో రోజు బయటపడుతుంది. కానీ అందరి కళ్ళ ముందు సంపద బావిలో పడింది, అబార్షన్ అయింది. హాస్పిటల్లో డాక్టర్ కూడా చచ్చి బతికిందని చెప్పారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా అది అబద్ధమని ఎవరూ అనుకోరు. వాళ్ళ మీద ఎంత కోపం ఉన్నా మారిపోయామని మళ్ళీ ఇంటికొచ్చారు. మన కన్నయ్యని కాపాడారు. ఆ చిన్న అభిమానంతోనే ఆ ఇంటి వరకు వెళ్ళాం. మనం చేయగలిగింది చేశాం. కానీ ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోలేదు. జరిగిన దాంట్లో నీ తప్పు ఉందని నేను అనను. అలాగని నీ తప్పు లేదని నేను నిన్ను సమర్థించలేను. మన వల్ల ఒక నష్టం జరిగింది కాబట్టి దానికి బాధ్యత మనదే అనుకోవాలి. సరే ఆఫీసర్, వాళ్ళ గురించి మాట్లాడి మిమ్మల్ని దూరం చేసుకోలేను. నేను తప్పు చేయలేదు. అట్ ద సేమ్ టైం సంపద అంతా నాటకమాడింది. అది నిజం. మీరన్నట్టుగా ఆ నిజం బయటపడే రోజు వస్తుంది. నేనే తీసుకొస్తాను. సరే, ఇంకా ఆ విషయం వదిలేద్దాము. అవన్నీ మనసులో పెట్టుకుని నువ్వు ఇలా అన్నం తినడం మానేస్తే ఎలా? ముందు అన్నం తిను. పద.
ఈ పొద్దు పీడ కలదాట